ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నకిలీల పట్టాల కేసులో వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు విచారణ నిమిత్తం నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత వంశీకి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ సతీమణి పంకజాక్షి మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ యూరినల్ శాంపిల్స్లో ట్యూటోనియం బాడీస్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వంశీని కలిసేందుకు, ఆయన బాగోగులు చూసేందుకు తనకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లీగల్ విషయాలు ఏదైనా ఉంటే లీగల్ టీంని అడిగి తెలుసుకోవాలన్నారు. వల్లభనేని వంశీ తరపున వాదిస్తున్న లాయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆయనపై తప్పుడు కేసులు బనాయించిందన్నారు. వంశీపై ఉన్న పీటీ వారెంట్పై కోర్టులో ఛాలెంజ్ చేసినట్లు తెలిపారు. వంశీ ఈ కేసులో 4వ ముద్దాయిగా ఉన్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఈ నెల 19వ తేదీలోగా విచారణ నిమిత్తం కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కాగా శుక్రవారం సాయంత్రం గన్నవరం టీడీపీ కార్యాలయం దగ్ధం కేసులో బెయిల్ లభించినట్లు సమాచారం. వల్లభనేని వంశీకి ఏదైనా హాని జరిగితే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు పూర్తి బాధ్యత వహించాలని గన్నవరం జడ్పీటీసీ అన్నవరం ఎలిజబెత్ రాణి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడంలో పాటు నెలల తరబడి జైల్లో పెట్టడం సరికాదని, ఇదే పద్ధతి కొనసాగితే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వాటి గురించి అంతా ఇప్పుడు పట్టించుకునే పరిస్థితిలో నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిగ్యూరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ని అడగండి ఏదైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుందంటే పిటి వారెంట్లో దాఖలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళీ ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు.